ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పలువురు భారతీయ ఆటగాళ్లు విశేషంగా రాణిస్తున్నారు. అలాగే భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. వీరి పారితోషికాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అయితే వీరిలో చాలా మంది టీ20 వరల్డ్ కప్ కు మాత్రమే ఎంపిక కాలేకపోయారు. ఇలా ఐపీఎల్లో భారీ పారితోషికాలు ఆర్జిస్తూ టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కాలేకపోయిన వారి గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. బీసీసీఐ తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అలాగే యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, యజ్వేంద్ర చాహల్ వంటి వారికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో ప్రస్తుత ఐపీఎల్లో ఫ్రాంచైజీలు భారీ పారితోషికాలు అందిస్తున్న కొందరు భారత ఆటగాళ్లు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇలా ఐపీఎల్లో భారీగా ఆర్జిస్తూ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లతో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్, ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఉన్నారు. అయితే వీరు ఆర్జిస్తున్న మొత్తాలకు టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. వారి వ్యక్తిగత ప్రదర్శనలకు ఆధారంగానే ఎంపిక కాలేకపోయారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పలువురు భారతీయ ఆటగాళ్లు విశేషంగా రాణిస్తున్నారు. అలాగే భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. వీరి పారితోషికాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అయితే వీరిలో చాలా మంది టీ20 వరల్డ్ కప్ కు మాత్రమే ఎంపిక కాలేకపోయారు. ఇలా ఐపీఎల్లో భారీ పారితోషికాలు ఆర్జిస్తూ టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కాలేకపోయిన వారి గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. బీసీసీఐ తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అలాగే యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, యజ్వేంద్ర చాహల్ వంటి వారికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో ప్రస్తుత ఐపీఎల్లో ఫ్రాంచైజీలో భారీ పారితోషికాలు అందిస్తున్న కొందరు భారత ఆటగాళ్లు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇలా ఐపీఎల్లో భారీగా ఆర్జిస్తూ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లతో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్, ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఉన్నారు. అయితే వీరు ఆర్జిస్తున్న మొత్తాలకు టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. వారి వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగానే ఎంపిక కాలేకపోయారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పలువురు భారతీయ ఆటగాళ్లు విశేషంగా రాణిస్తున్నారు. అలాగే భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. వీరి పారితోషికాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అయితే వీరిలో చాలా మంది టీ20 వరల్డ్ కప్ కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాబు అందిస్తారు. బాబు, స్వాతి, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో పలు భారతీయ ఆటగాళ్ళు అయితే బాగానే రాణిస్తున్నారు. అది మనం ఐపీఎల్ లో చూస్తున్నాం కూడా. అయితే ముఖ్యంగా దాంతో పాటు అటు ఆటలో రాణించడంతో పాటు భారీగా డబ్బులు కూడా వెనకేసుకొస్తున్నారు. అంటే డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు పారితోషికాలు అయితే వాళ్ళు ఒక్కొక్కరు రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ముందు వీళ్ళందరినీ కూడా, అంటే టీ20 వరల్డ్ కప్ ముందు ఈ ఐపీఎల్ జరుగుతుంది. అయితే
ఐపీఎల్ లో ఒక్కొక్క ఆటగాడి చూస్తే ముఖ్యంగా రికార్డు రేటుకి అయితే కొన్నట్టు మనం చూస్తున్నాం. కొంతమంది ఆటగాళ్ళను మాత్రము కేవలం లక్షల్లో, అంటే 10 నుంచి 20, 30 లక్షల్లో కొన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఆట తీరు అంటే మామూలుగానే ఉంటుందని కొన్నప్పటికి కూడా వాళ్ళందరూ కూడా బాగానే రాణిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ సీజన్ లో కూడా ఇంకా రికార్డు స్థాయిలో కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీసీఐ తాజాగా T20 వరల్డ్ కప్ కోసం ఏదైతే ముందు రానున్న రోజుల్లో T20 పొట్టి వరల్డ్ కప్ జరగనుందో దీనికి 15 మంది సభ్యుల్ని అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీగా అయితే ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా వారిలో ఇటు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తే హార్దిక్ పాండ్యా అయితే వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. ముఖ్యంగా వారిలో ఇప్పుడు బాగా రాణిస్తున్న వారిలో యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ కి ఆడుతున్నారు. అటు గుజరాత్ కు ఆడుతున్నటువంటి శుభ్మన్ గిల్, అలాగే ఇటు సంజు శాంసన్ ముఖ్యంగా రాజస్థాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నటువంటి రిషబ్ పంత్, అలాగే ఆర్ఆర్ కి ఆడుతున్నటువంటి అజేంద్ర చహల్, అలాగే వీళ్ళందరికీ కూడా T20 వరల్డ్ కప్ లో అయితే చోటు దక్కిందని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళందరూ ఇటు ఐపీఎల్ లో బాగానే రాణిస్తున్నారు. అటు బౌలింగ్ విభాగంలో చహల్ రాణిస్తున్నారు, అలాగే బ్యాటింగ్ విభాగంలో అయితే మనం చెప్పుకున్నట్లు యశస్వి జైస్వాల్ ఇప్పటికే 4 హాఫ్ సెంచరీలు చేశారు, 1 సెంచరీ చేశాడు. శుభ్మన్ గిల్, సంజు శాంసన్ వీళ్ళందరూ కూడా బాగా రాణిస్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళందరూ కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు, ఆ జట్లకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరినీ వాళ్ళ ఫ్రాంచైజర్లు రికార్డు స్థాయిలో వీళ్ళందరినీ కూడా కొన్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇటు T20 వరల్డ్ కప్ కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడంతో ఇటు ఐపీఎల్ తో పాటు T20 కూడా సెలెక్ట్ చేయడంతో వీళ్ళకి భారీగా అంటే రికార్డు స్థాయిలో వీళ్ళు డబ్బులు అయితే సంపాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే T20 వరల్డ్ కప్ లో ఇటు చోటు దక్కించుకోలేకపోయిన స్థానంలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళని చూసుకున్నట్లయితే మనకు కేకేఆర్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. అలాగే లక్నోకి కేఎల్ రాహుల్, పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్, ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బాగానే రాణిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని అంటే బాగానే డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఐపీఎల్ లో వాళ్ళని T20 వరల్డ్ కప్ కి అయితే ఇప్పటి వరకు అయితే సెలెక్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే ఈ T20 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడానికి ఇటు ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో వాళ్ళని కొనడానికి ఏమాత్రం కూడా మనకు సంబంధం లేదని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళు ఐపీఎల్ లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ ని ఆధారంగా చేసుకొని అయితే T20 వరల్డ్ కప్ కి అయితే బీసీసీఐ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఐపీఎల్ లో వీళ్ళందరినీ కూడా ఏదైతే ఇప్పుడు ఇషాన్ కిషన్ ఉన్నారు, అటు కేఎల్ రాహుల్, పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ అయినా వీళ్ళందరినీ కూడా భారీ స్థాయిలో ఫ్రాంచైజీల్లో కొన్నారు. అయితే ఐపీఎల్ లో బాగానే డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా వీళ్ళని మాత్రం ఇటు T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసుకోవడం అయితే ముఖ్యంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఆధారంగా చేసుకొని అయితే సెలెక్ట్ చేయకపోవడం జరిగింది. సో సెలెక్ట్ అయిన వారు మాత్రము ఇటు T20 వరల్డ్ కప్ అలాగే ఇటు ఐపీఎల్ లో ఈ 2 విధాలుగా కూడా బాగానే అర్జిస్తున్నారని చెప్పాలి. రికార్డు స్థాయిలో సంపాదిస్తున్నారు. దాంతో పాటు మరోవైపు ఒక మంచి ప్రదర్శన కూడా కనబరుస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా అంటే వాళ్ళు ఫ్రాంచైజ్ అంటే వివిధ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు కూడా వాళ్ళని ఆశ్రయిస్తున్నాయి. వాటితో పాటు సో వాటి ద్వారా కూడా అనేక విధమైనటువంటి డబ్బులు అయితే బాగా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా T20 వరల్డ్ కప్ లో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత కూడా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.